ఇంటర్లింక్ యాప్ ఫేకా? ఇది చాలా అంటే చాలా రిపీట్ అయిన క్వశ్చన్. అసలు ఈ సోషల్ మీడియా చూసుకున్నట్టయితే మొత్తం ఇంటర్లింక్ యాప్ ఫేక్ అని సగం మంది అదే అంటున్నారు. సో దీని గురించి నేను చెప్పేది ఏంటంటే, ఇంటర్లింక్ యాప్ ఫేక్ అయినప్పుడు ఈ వీసా లాంటి ఈ ప్లే స్టోర్లో ఉండడు, ఇంత ట్రస్ట్ బిల్డ్ అవ్వడు, అండ్ దీనికోసం పెద్ద పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేసుడు, పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ నుంచి ఎప్పుడు సుమన్ టీవీ అవి ఇవి. సో అలాంటి అనేది జరగదు ఫస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి మార్కెట్ ఎక్స్చేంజింగ్ కంపెనీస్తో కొలాబరేట్ కావద్దు కదా. మరి ప్రజెంట్ చూస్తే ఐటీఎల్ఎక్స్ స్వాప్ పార్టీ అని ఒకటి అప్డేట్ అయితే ఇచ్చారు వీళ్ళు. మ్యాక్సిమం స్వాప్ చేసిన వాళ్ళకి యూఎస్డిటీలో ప్రైస్ పూల్ కూడా అనౌన్స్ చేశారు. అంటే ఎవరైతే ఎక్కువగా స్వాప్ చేస్తే వాళ్ళకి ప్రైస్ పూల్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్లింక్ ఈ మార్కెట్ ఎక్స్చేంజింగ్ కంపెనీస్ రంగు అండ్ ఇంకా సంథింగ్ ఉన్నాయి, బట్ పార్ట్నర్షిప్ అయినందుకు ఇది ఇస్తున్నారు. సో ఇలాంటివి అనేవి జరగదు కదా. స్వాపింగ్ అనేది క్రిప్టోలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంత షార్ట్గా చెప్తే మీకు అర్థం కాదు. సో దీని నుంచి ఒక లాంగ్ వీడియో చేస్తా, 2-3 డేస్లో వస్తుంది. సో దానికోసం వెయిట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్లే స్టోర్లో ఎయ్యి పడతాయి యాప్స్ ఉంటాయి, ఎవైతే వెరిఫైడ్ అయిన యాప్స్ మాత్రమే ఉంటాయి. గూగుల్ స్టార్టప్స్ అని పెట్టి మెన్షన్ చేసి ఉంటుంది. ఎన్ని డేస్ ఉంటుంది ఉండదు అసలు. అది తప్పైతే ఆ గూగుల్ స్టార్టప్స్ అని ఉండదు కదా అక్కడ. గూగుల్ స్టార్టప్స్ అనే వెరిఫికేషన్ లేనిది ఆ ప్లే స్టోర్లో ఉంచుకోదు ఫస్ట్. సో ఇది ఒకటి పాయింట్. అండ్ ఇంటర్లింక్ వీసా లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఎందుకు టైఅప్ అయితే, ఎందుకు కొలాబరేట్ అయితే కావు కదా. సో ఇది ఒక పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళకి తెలియదు ఏంటంటే, క్రిప్టో గురించి తెలియదు. అసలు క్రిప్టో అంటేనే స్లో ప్రాసెస్. అది స్టార్ట్ అవ్వడం స్లోగానే స్టార్ట్ అయితే, మూవ్ అవ్వడం స్లోగానే స్టార్ట్ అయితే, ఒక పర్టికులర్ టైం పడుతుంది, ఒక్కొక్క సంవత్సరం పడుతుంది. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. వీళ్ళందరూ ఇంతసేపు ఆపుకోలేక ఫేక్ అంటారు ఆటోమేటిక్గా. వాడు ఇన్వెస్ట్ చేసేటోడు కాదు. అసలు యాక్చువల్ ఇంకోటి చెప్పాలంటే, మనల్ని అయితే ఇన్వెస్ట్ చేయమంటున్నా, ఏం ఇన్వెస్ట్ చేయమంటలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం చేసేది జస్ట్ మైండ్ చేసుడు. సో ఒకవేళ నువ్వు మైండ్ చేయడం ఆపేసావు అనుకో, ఏం చేస్తావు? నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్వైప్ చేస్తావు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్వైప్ చేయడం కంటే నువ్వేమైనా చేస్తావు వేరే వరకు? ఏం చేయవు. సో ఒక్క రీల్ స్వైప్ చేసే టైంలో నువ్వు మైండ్ చేస్తావు, అంతా మించి వేరే ఏం చేస్తావు నువ్వు. మళ్ళీ దాన్ని పట్టుకొని నువ్వు రియలా ఫేక్ అని చెప్పి ఇవన్నీ చూసి నువ్వు బంద్ చేసినావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ రేపటి రోజు ఎక్కువ టైం అయితే చెప్తలేరు వాళ్ళు మ్యాక్స్ ఈ ఫిబ్రవరి మార్చ్ అంటారు. సో అన్ని రోజులు నువ్వు ఆగలేకుండా లైట్ తీసుకొని పక్కకు పెట్టినావు అనుకో. సో ఎండ్ ఆఫ్ ద టైం మార్చ్లో రిజల్ట్స్ ఇచ్చింది అనుకో వాళ్ళు, ఏమని కాయిన్ వాల్యూ రూపాయో 10 రూపాయలు ఆటోన్ అయిందనుకో. నేను ఒక 100 కాయిన్ ఉన్నాను, 100 రూపాయలు అయితే వచ్చినట్టుగా రూపాయి అయితే. ఒక 10,000 కాయిన్స్ ఉన్నాడు, 10,000 అయితే ఫ్రీగానే వస్తున్నాడు కదా. నువ్వైతే ఏం చేయలేదు, జస్ట్ మన డైలీ టైంలో ఒక 1 మినిట్ కేటాయించడం అంతే. అంతా మించి మనమైతే వేరే ఏం చేయలేదు దాంట్లో. క్రిప్టో వరల్డ్, అసలు క్రిప్టో అంటే ఏంటి తెలుసుకున్న తర్వాత ఇంటర్లింక్ ఫేక్ అని నీకు అర్థమవుతుంది. అసలు క్రిప్టో అంటే ఏంటి, పైకైన్ అంటే ఏంటి. పైకైన్ కూడా స్టార్టింగ్ అయితే కట్టాను 21 రూపీస్ కాయిన్ వాల్యూ. మరి ఇట్లా వాళ్ళు కూడా ఇట్లా చేసారు మైనింగ్ అంటే వాళ్ళు ఏమయ్యారు, జస్ట్ ఓపెన్ చేసి వద్దులే అయిపోయింది అంతే. ఇప్పుడు 21 రూపీస్ కాయిన్ వాల్యూ. ఆ పర్టికులర్ టైం ముందు మనకు తెలిసి ఉంటే అప్పుడు మనం కూడా మైండ్ చేద్దాం కావచ్చు. అండ్ ఈ ఫేక్ అని వచ్చేటి అన్నీ వాళ్ళు చేస్తలేరు, ఇంకోని చేయలేరు. లైట్గా మీకు నేను చెప్పేది ఏంటంటే, మీకు ట్రస్ట్ ఉంటే చేసుకోండి, నేను అర్థాను. మీకు ట్రస్ట్ లేకుంటే వదిలేయండి, రెండు ఓకే. ఎందుకంటే అది మీ ఇష్టం, మైండ్ చేసుకోమని చెప్తాం, అంతకు మించి మనమేమో చేపియాం కదా. సో అంతే. నేను చెప్పేదంటే ఒక్క సెకండ్ తోటి ఒక డైలీ ఒక 1 మినిట్ వేస్ట్ చేస్తే నీ లైఫ్లో ఏమైనా నువ్వు డైలీ ఒక 1 అవర్ కాదు 2-3 అవర్స్ వేస్ట్ చేస్తావు. సో అంతే. వాడు ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అన్నప్పుడు ఇవన్నీ ఉండదు, ప్లే స్టోర్ ఉండదు. ఫస్ట్ వీసా కార్డ్ లాంటివి లాంచ్ అవ్వదు. నెక్స్ట్ ట్రెజరీ కంపెనీస్ అని ట్రస్ట్ అనేది బిలియదు, కమ్యూనిటీ పెంచుకోవద్దు. అండ్ ఇంకా పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ రావద్దు. సో మన టీవీలో ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ చెప్పద్దు. సో ఇది దీని గురించి ఫేక్ వేయాలంటే మీరు ఒకసారి క్రిప్టో గురించి తెలుసుకొని తర్వాత అనుకోండి. మన వీడియో లైక్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఇలా స్వైప్ అయితే హైప్ అని ఒక ఆప్షన్ వస్తుంది, అది ఒక్కటి చేయండి. నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన సపోర్ట్ అది ఒక్కటి మాత్రమే. సో తప్పకుండా హైప్ చేయండి. ఈ ఇంటర్లింక్ యాప్ పైన నెక్స్ట్ అప్డేట్స్ ఏం వచ్చినా మ్యాక్స్ మన దాంట్లో వీళ్ళంత ఫాస్ట్గానే అప్డేట్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, మీకు బెనిఫిట్ అవుతుంది, నాకు యూస్ అవుతుంది.